Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So let me remind you that today is the last day. Today is the last day for what? లాస్ట్ డే దేనికంటే 2 కోర్సెస్, ఇన్ఫ్యాక్ట్ 4 కోర్సెస్కి మీరు ఎల్టెక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి లాస్ట్ డే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు. మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అంటే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ జాయిన్ అవ్వాలి అంటే ఇవాళ లాస్ట్ డే. ఎందుకంటే ఫీజులు రివైజ్ అవుతున్నాయి, రేపటి నుంచి ఫీజులు రివైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలంటే ఈరోజే 5,000 పర్ మంత్ పే చేసి ఈ నెంబర్ ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే ఆప్షనల్స్ పైన స్పెషల్ 10% ఆఫ్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. సో ఈ డిస్కౌంట్ ఆఫర్ని కూడా మీరు వినియోగించుకొని ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏ ఆప్షన్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఏది నచ్చినా మీరు జాయిన్ అవ్వచ్చు ఎట్ జస్ట్ 22,500. రెగ్యులర్ ఫీ వచ్చేసి 25, మీకు 10% డిస్కౌంట్తో 22,500 వస్తుంది. అండ్ అగైన్ ఇట్ హ్యాస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చి ఇది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ ఆఫర్ని వినియోగించుకుంటారు అనుకుంటున్నాను. మరి ఎడిటోరియల్ స్టార్ట్ ఎస్. సో ఎడిటోరియల్ స్టార్ట్ చేసేటప్పుడు టైటిల్ ఫస్ట్ చదువుకోవాలి కదా. టైటిల్లో ఏం రాశారమ్మా చూడండి, గ్రోత్ ప్యాంగ్స్ అని రాశారు. ప్యాంగ్ అంటే అర్థం ఏంటంటే నొప్పులు, పురిటి నొప్పులు అంటాం చూడండి, ఆ రకంగా గ్రోత్ పడుతున్న నొప్పులు అని. అంటే గ్రోత్ అనుకున్నంతగా ఉండట్లేదు. దేని గ్రోత్ ఉండట్లేదు? ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండట్లేదు, నొప్పులు పడుతుంది. ఎకనామిక్ గ్రోత్ అనేది నొప్పులు పడుతుంది. ఎవరికి? అక్రాస్ ద వరల్డ్. ఇండియాలోనే కాదు, అక్రాస్ ద వరల్డ్ ప్రతి చోట గ్రోత్ అనేది దెబ్బతినింది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చేసింది, కమోడిటీ ప్రైసెస్ పెరిగిపోయాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి. రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఎకనామిక్ రికవరీని దెబ్బతీసింది. అందుకని వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే తన యొక్క ఎస్టిమేట్స్ని రివైజ్ చేసింది. చూడండి ఇక్కడ ఏం రాశారో, సమ్ హెడ్లైన్ ఇండికేటర్స్ మే బీ షైనింగ్. కొన్ని ఇండికేటర్స్ బాగుండొచ్చు, బట్ ద రికవరీ ఈజ్ స్టిల్ ర్యాగ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అనీవెన్, స్టేబుల్గా లేదు, సో క్లియర్గా నీట్గా లేదు, అనీవెన్గా ఉంది అని అర్థం. అండ్ వల్నరబుల్. ఇట్ ఈస్ ర్యాగ్డ్ యాజ్ వెల్ యాజ్ వల్నరబుల్ అంటే ఈజ్ ఎట్ ఏ రిస్కీ పొజిషన్. అంటే ఎకానమిక్ రికవరీ దెబ్బతినడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అంటే ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఎకనామిక్ రికవరీని దెబ్బతీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి, రకరకాల కమోడిటీస్ రేట్లు పెరిగిపోయాయి. వాటి యొక్క ధరలు పెరిగిపోవడం వల్ల కొన్ని ఇండస్ట్రీస్కి ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయింది, ఖర్చు పెరిగిపోయింది, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ యొక్క రేట్లు కూడా పెరిగిపోతాయి. ధరలు ఇలా పెరిగిపోయినప్పుడు అది కన్జంప్షన్ని దెబ్బతీయచ్చు. కన్జంప్షన్ని దెబ్బతీసినప్పుడు గ్రోత్ని కూడా దెబ్బతీసే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఎకనామిక్ రికవరీ స్టిల్ ర్యాగ్డ్ అంటే అనీవెన్, ఇంకా ఈవెన్గా లేదు, అనీవెన్గా ఉంది అని అర్థం. అండ్ వల్నరబుల్, ఈజ్ అట్ ఎ రిస్కీ పొజిషన్. చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ద వరల్డ్ బ్యాంక్ పేర్డ్ అంటే కట్ డౌన్ అని అర్థం. ద వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది? పేర్డ్, విచ్ మీన్స్ కట్ డౌన్, తగ్గించేసింది. దేన్ని తగ్గించింది? ఇట్స్ 2022 గ్రోత్ ప్రొజెక్షన్స్ ఫర్ సౌత్ ఏషియన్ ఎకానమీస్ టు 6.6% ఆన్ వెడ్నెస్డే ఫ్రమ్ ఎన్ ఎస్టిమేట్ ఆఫ్ 7.6% released in January, emphasizing that post-pandemic growth was already uneven and fragile before the Russia-Ukraine conflict triggered fresh challenges. చూడండి, వరల్డ్ బ్యాంక్ పేరెంట్ ఏంటి? కట్ డౌన్, తగ్గించేసుకుంది. దేన్ని? 2022 గ్రోత్ ప్రొజెక్షన్స్. చూడండి ఇక్కడ 2022, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 22-23. 2022 గ్రోత్ ప్రొజెక్షన్స్ని ఎంతకు తగ్గించింది? 6.6%కి తగ్గించేసింది. ఫ్రమ్ ఎన్ ఎస్టిమేట్ ఆఫ్ 7.6, అంటే ఇంతకుముందు 7.6% గ్రోత్ ఉంటుందని ఎస్టిమేట్ చేసి ఇప్పుడేమో 6.6% గ్రోత్ ఉంటుంది అని చెప్పింది. దాని అర్థం ఏంటి? రష్యా యుక్రెయిన్ వార్ రీసెంట్గా మొదలైంది. అంటే 2022 గ్రోత్ ప్రొజెక్షన్నే తగ్గించింది. అంటే మీరు ఒకసారి చూడండి ఇక్కడ 2021-22 ఆర్థిక సంవత్సరానికి అంటే అర్థం ఏంటి? 2021 ఏప్రిల్ నుంచి
2021 మార్చ్, 2022 మార్చ్, అంతేనా? ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సంవత్సరం. దీనికి గ్రోత్ ప్రొజెక్షన్ తగ్గించిందంటే దీని రష్యా యుక్రెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది? అది రీసెంట్గా స్టార్ట్ అయ్యింది. కాబట్టి రష్యా యుక్రెయిన్ వార్ కంటే ముందే ఎకనామిక్ రికవరీ అనీవెన్గా ఉంది, ఫ్రెజైల్గా ఉంది. ఫ్రెజైల్ అంటే నాట్ స్టేబుల్, ఈజీలీ బ్రోకెన్ అని అర్థం. ఫ్రెజైల్ అంటే మీనింగ్ ఏంటి? ఈజీలీ బ్రోకెన్. మీరు చూడండి, కొన్నిసార్లు గ్లాస్ బాక్సెస్ పైన, గ్లాస్ బాక్సులు ఉంటాయి చూడండి, ఇలాగా ఉంటాయి గ్లాస్ బాక్సెస్, వీటిపైన రాస్తారనమాట ఫ్రెజైల్ ఐటమ్, హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు. హ్యాండిల్ విత్ కేర్ ఫ్రెజైల్ ఐటమ్ అని రాస్తారు. ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్ అని, సంథింగ్ దట్ ఈస్ నాట్ స్ట్రాంగ్, ఈజీలీ బ్రోకెన్. అంటే రికవరీ అనీవెన్గా ఉంది, స్ట్రాంగ్గా లేదు, ఈజీగా దెబ్బతినేలా ఉంది. ఈవెన్ బిఫోర్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ట్రిగర్డ్ ఫ్రెష్ ఛాలెంజెస్. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కొత్త ఛాలెంజెస్ తీసుకురావడానికి ముందే దీని పరిస్థితి బాగాలేదు అని అర్థం. ద రిపుల్ effect of high oil and food prices that prevailed even before the war and were exacerbated since February 24 are key factors worrying the bank as people's real incomes take a hit. Very important sentence అమ్మా ఇది. ఇక్కడ ఏం రాశారు? రిపుల్ ఎఫెక్ట్ అనే పదాన్ని రాశారు. ద రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ హై ఆయిల్ అండ్ ఫుడ్ ప్రైసెస్ అన్నారు. రిపుల్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక చెరువు ఉంది. ఈ చెరువులో మీరు దూరం నుంచి ఒక రాయి విసిరారనుకోండి, ఒక రాయి ఇలా విసిరారనుకోండి, ఇక్కడ ఏమొస్తాయి? మీకు రిపుల్స్ వస్తాయి, చుట్టూ వేవ్స్ వస్తాయి కదా. ఒక రాయి వేసినప్పుడు ఆ వేవ్స్ ఒక దగ్గర ఆగవు, ఆ చెరువులో చాలా వరకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఎక్కడో రాయి వేస్తే దాని ఇంపాక్ట్ చాలా వరకు పడుతుంది అని అర్థం. అంటే ఒక్క ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల దాని ఇంపాక్ట్ చాలా విషయాలకు ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల అన్ని వస్తువుల యొక్క మార్కెట్ ప్రైసెస్ పెరిగిపోతాయి. అందుకని రిపుల్ ఎఫెక్ట్ అన్నారనమాట. హై ఆయిల్ అండ్ ఫుడ్ ప్రైసెస్ దట్ ప్రివైల్డ్ ఈవెన్ బిఫోర్. చూసారు ఇక్కడ, ప్రివైల్డ్ అంటే ఇవి రావడానికి ముందే ఉన్నాయి, ప్రివైల్డ్ అంటే ఇన్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. ఈవెన్ బిఫోర్ ద వార్, వార్కి ముందే ఇవి ప్రివైల్ అయ్యాయి. దే వర్ ఎగ్జిస్టింగ్ ఈవెన్ బిఫోర్ ద వార్ అండ్ దే వర్ ఎగ్జాసర్బేటెడ్ సిన్స్ February 24. ఎగ్జాసర్బేట్ అంటే అర్థం ఏంటి? వర్సెన్ అవ్వడం. ఇఫ్ థింగ్స్ హ్యావ్ వర్సెండ్, ఎగ్జాసర్బేటెడ్ అంటే వర్సెండ్ అని చెప్పి అర్థం అన్నమాట. worsened since February 24 are key factors worrying the bank as people's real incomes take a hit. ఇక్కడ రియల్ ఇన్కమ్ అని చెప్పి రాశారు. రియల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? ఇన్కంలో మీకు రియల్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒకసారి నామినల్ ఇన్కమ్ అండ్ రియల్ ఇన్కమ్ అని చెప్పి అంటారు. నామినల్ ఇన్కమ్, రియల్ ఇన్కమ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తే దీని కథ ఏంటో తెలుస్తుంది. ఫిబ్రవరి తీసుకోండి, ఇక్కడ మార్చ్ తీసుకోండి. ఇక్కడ నీకు 10,000 రూపీస్ శాలరీ వచ్చింది. మార్చ్లో కూడా 10,000 రూపీస్ శాలరీ వచ్చింది. ఫిబ్రవరిలో మనం కొనుక్కున్న కూరగాయలు, మనకి ఎప్పుడైతే మంత్లీ కొనే వస్తువులన్నింటి యొక్క ధరలు కలిపి 2,000 రూపాయలు ఉన్నాయి. సో 2,000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు మార్చిలో ఈ 2,000 రూపాయలు ఉండే ధరలు కాస్త లెట్స్ అస్యూమ్ 3,000 రూపాయలకి పెరిగిపోయాయి అనుకోండి. ఏమైంది? మనకి ప్రైస్ ఇన్ఫ్లేషన్ వల్ల ధరలు బాగా పెరిగిపోయాయి అనుకోండి. ఇప్పుడు నామినల్ ఇన్కమ్ ఫిబ్రవరిలో ఎంత, మార్చిలో ఎంత అంటే 2 సార్లు సేమే, బయటికి ఒకేలా కనిపిస్తుంది. కానీ రియల్ ఇన్కమ్ తీసుకుంటే ఫిబ్రవరితో కంపేర్ చేస్తే మార్చి నెలలో ఒక 1,000 రూపాయలు తక్కువ ఉంది. ఎందుకని? ధరలు పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ వల్ల నీ రియల్ ఇన్కమ్ అనేది దెబ్బతినింది. రియల్ ఇన్కమ్ ఈజ్ యువర్ నామినల్ ఇన్కమ్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. నీ రియల్ ఇన్కంలోంచి ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ని తీసేయగా వచ్చేది రియల్ ఇన్కమ్ అవుతుంది. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఎంత? ఇక్కడ 1,000 రూపాయలు, 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెరిగిపోయింది. ఆ ఇంపాక్ట్ని మీరు తీస్తారనుకోండి, అప్పుడు మీకు మిగిలింది రియల్ ఇన్కమ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏం రాశారు? రియల్ ఇన్కమ్స్ టేక్ ఏ హిట్ అన్నారు. రియల్ ఇన్కమ్స్ టేక్ ఏ హిట్ అంటే అర్థం ఏంటి? రియల్ ఇన్కమ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి రియల్ ఇన్కమ్స్ దెబ్బతింటాయి అని అర్థం అనమాట.
అందుకే వరల్డ్ బ్యాంక్ని ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వర్రీ చేస్తున్నాయి. ఏంటవి? ఆల్రెడీ హై ఆయిల్ అండ్ ఫుడ్ ప్రైసెస్ ఉన్నాయి, వార్కి ముందే ఉన్నాయి. రెండవది వార్ తర్వాత ఎగ్జాసర్బేట్ అయ్యాయి, ఇంకా ఎక్కువైపోయేవి. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ విచ్ ఆర్ వరీయింగ్ ది వరల్డ్ బ్యాంక్. ఇండియాస్ జీడిపి ద బ్యాంక్ రెకన్స్ అంటే క్యాలిక్యులేట్స్ ఆర్ ఎస్టిమేట్స్ అని అర్థం, మే నౌ గ్రో బై 8% ఇన్ 22-23, నాట్ 8.7% యాజ్ ఇట్ హ్యాడ్ ఎర్లియర్ ఫోర్కాస్ట్. ఇంతకుముందు 22-23కి 8.7% పెరుగుతుందని చెప్పింది, ఇప్పుడేమో 8%కి రివైజ్ చేసింది. బిఫోర్ డ్రాపింగ్ ఫర్దర్ టు 7.1% ఇన్ 23-24. సో 23-24లో 7.1%కి పడిపోతుంది అని చెప్తుంది. సో ఇప్పుడు ఏమంటుంది? 22-23లో 8%, నెక్స్ట్ 1 year తర్వాత 7.1%కి పడిపోతుంది అని చెప్పి ఫోర్కాస్ట్ చేసింది. ఇక్కడ రెకన్ అంటే క్యాలిక్యులేట్ లేదా ఎస్టిమేట్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఫోర్కాస్ట్ అంటే తెలుసు కదా, భవిష్యత్తులో ఎలా జరగబోతుంది ఎస్టిమేట్ చేయడం, అది కూడా. ద బ్యాంక్స్ చీఫ్ ఎకనామిస్ట్ హ్యాస్ సెడ్ that their overall assessment is that GDP growth could actually be 1.3 percentage points lower or 7.4%, but they refrained from making an adjustment of that magnitude in their headline projection due to some positive surprises in recent data such as strong digital services exports. మీకు అర్థమైందా? దీని అర్థం ఏంటి? బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఏమన్నారంటే దేర్ ఓవరాల్ అసెస్మెంట్ ఇస్ దట్ జీడిపి గ్రోత్ కుడ్ యాక్చువల్లీ బి 1.3 percentage points లోవర్ ఆర్ 7.4%. చూడండి, ఒరిజినల్గా వాళ్ళు అనుకున్నది 8.7, ఇక్కడ చూడండి 8.7 ఇక్కడ కనిపిస్తుంది. ఒరిజినల్గా వాళ్ళు అనుకున్నది ఎంత? 8.7. అయితే అది 1.3 percentage points తగ్గి 7.4% అవుతుందని చెప్పి అనుకున్నారు ఓవరాల్గా. కానీ మరి 7.4 అనకుండా 8% అని ఎందుకు ప్రొజెక్షన్ ఇచ్చారు? బట్ అందుకే అది ఇక్కడ రాశారు చూడండి. బట్ దే రిఫ్రైన్డ్ ఫ్రమ్ మేకింగ్. రిఫ్రైన్ ఫ్రమ్ అంటే స్టే అవే ఫ్రమ్. మరి 7.4 అని చెప్పకుండా ఎందుకు వేరే చెప్పారంటే మేకింగ్ ఎన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ దట్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ దర్ హెడ్లైన్ ప్రొజెక్షన్ డ్యూ టు సమ్ పాజిటివ్ సర్ప్రైజెస్. కొన్ని పాజిటివ్ సర్ప్రైజెస్ వచ్చాయి లాస్ట్ మినిట్లో. యాజ్ స్ట్రాంగ్ డిజిటల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. లాస్ట్లో డిజిటల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ డేటా కొంచెం పాజిటివ్గా రావడంతో మరీ అంత కాదులే 8% ఉండొచ్చు అని చెప్పి లాస్ట్ మినిట్లో మళ్ళీ ఉంచారు. 7.4కే పడిపోతుంది అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో మార్చారనమాట. ద టెపిడ్ పోస్ట్ COVID-19 recovery in India's household consumption will be further hemmed in by high inflation and the incomplete labor market revival. చూడండి, దీని అర్థం టెపిడ్ అనే పదం రాశారు ఇక్కడ. టెపిడ్ అంటే అర్థం ఏంటి? ఈ టెపిడ్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వామ్ మీకు ఎలా చెప్పాలంటే లూక్ వామ్ అంటారు చూడండి. టెపిడ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. లూక్ వామ్, టెపిడ్ కాఫీ అన్నారనుకోండి, జస్ట్ గోరువెచ్చని అనే మీనింగ్ ఒకటి. అయితే ఇంకో మీనింగ్ ఏంటంటే టెపిడ్కి నాట్ ఎనఫ్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటీషియన్ ఒక మీటింగ్ పెట్టారు. పొలిటీషియన్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక 50,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక 10,000 మందే వచ్చారనుకోండి. అప్పుడు పొలిటీషియన్ ఏమంటాడు? అవర్ మీటింగ్ హ్యాస్ రిసీవ్డ్ ఎ టెపిడ్ రెస్పాన్స్. అంటే అంత గొప్ప రెస్పాన్స్ లేదు, ఏదో అనుకున్నంతగా జనాలు రాలేదు. మనం ఏదో డెమో కండక్ట్ చేసాం, కొత్త బ్యాచ్ అని అనౌన్స్ చేసాం, అనుకున్నంతమంది స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు. సో యూ రిసీవ్డ్ ఇట్ టెపిడ్ రెస్పాన్స్ అంటాం. అంటే నాట్ ఎనఫ్, అనుకున్నంత లేదు అనే మీనింగ్ అనమాట ఇక్కడ. ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అయిందిలే చూడండి. ద టెపిడ్ పోస్ట్ కోవిడ్ రికవరీ అన్నారు. అంటే పోస్ట్ కోవిడ్-19 తర్వాత వచ్చే రికవరీ ఎలా ఉంది? అనుకున్నంతగా లేదు, కొంచెం డల్గా ఉంది. ఇన్ ఇండియాస్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్, దేంట్లో ఎకానమిక్ రికవరీలు కాదు, హౌస్ హోల్డ్ కన్జంప్షన్లో, మన హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చులో, కన్జంప్షన్లో రికవరీ ఎనఫ్ ఉందా? లేదు. ఇట్ విల్ బి ఫర్దర్ హెమ్డ్ ఇన్. ఇక్కడ హెమ్ ఇన్ అంటే అర్థం ఏంటంటే ప్రివెంట్ అని అర్థం. హెమ్ ఇన్ అంటే ఏంటి మీనింగ్? ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. హెమ్ ఇన్ అంటే ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఆ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అనేది ఇంకా పెరగకుండా కంట్రోల్ అయిపోతుంది. దేనివల్ల? బై
హై ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్కంప్లీట్ లేబర్ మార్కెట్ పూర్తిగా రికవర్ అవ్వలేదు, అంటే ఎంప్లాయ్మెంట్ మార్కెట్ పూర్తిగా రికవర్ అవ్వలేదు, అంటే ఎంప్లాయ్మెంట్ సినారియో ఇంకా బాగుపడలేదు. రెండవది ఇన్ఫ్లేషన్ ఏమో బాగా ఎక్కువ ఉంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే కన్జంప్షన్ ఎలా తగ్గుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఇది. నీకు 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. 10,000 మనకి ఈజీగా అర్థమవుతుందని 10,000 చెప్తున్నాను ప్రతిసారి కూడా. ఒక ఫ్యామిలీకి 10,000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి. ఈ 10,000లో 2,000 లెట్స్ సే దే స్పెండ్ ఆన్ ఎసెన్షియల్స్. ఎసెన్షియల్స్ అంటే అర్థం ఏంటి? ఫుడ్, అవి ఏది లేకపోతే మనం బతకలేమో అలాంటివి అనమాట. ఫుడ్, వాటర్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా రిమైనింగ్ని మనం ఏమంటాం? నాన్ ఎసెన్షియల్స్ అంటాం. ఒక ఎజంప్షన్ తీసుకోండి. 2,000 ఎసెన్షియల్కి లెట్స్ సే 5,000 ఎసెన్షియల్కి ఖర్చు పెడితే ఇంకొక 5,000 నాన్ ఎసెన్షియల్స్కి ఖర్చు పెడతారు అనుకుందాం. జనరల్గా పూర్ పీపుల్ సేవ్ చేసుకోరు, సో ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తారు అనుకుందాం. ఒకవేళ ఇన్ఫ్లేషన్ అయినప్పుడు ఏమవుతుంది? ఎసెన్షియల్స్ రేట్లు బాగా పెరిగిపోతాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది మనకి. సో ఈ 5,000 కాస్త ఏమైపోతుంది? లెట్స్ సే 7,000 అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మనకి ఈ నాన్ ఎసెన్షియల్స్ పైన పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. ఎందుకంటే తన ఇన్కమ్ ఏం పెరగలేదుగా, ఇన్కమ్ 10,000 ఉంది. సో తనకి మిగిలిన డబ్బులు అంతా 3,000. నాన్ ఎసెన్షియల్స్ అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, కుర్చీలు, మిక్సీలు, సైకిళ్ళు ఇలాంటివి అనమాట. మరి వాటి కోసం పెట్టే ఖర్చు ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో ఖర్చు తగ్గిపోయిందంటే కన్జంప్షన్ తగ్గిపోయినట్టే కదా. సో ఈ రకంగా ఇన్ఫ్లేషన్ అనేది మన కన్జంప్షన్ని దెబ్బతీస్తుంది, నాన్ ఎసెన్షియల్స్ పైన పెట్టే ఖర్చును తగ్గిస్తుంది. ఇంకో రకంగా ఏంటంటే ఎంత ఖర్చు పెట్టి ఏం కొంటాంలే, రేట్లు పెరిగిపోయినా ఆగిపోతారు, దానివల్ల కూడా కన్జంప్షన్ తగ్గిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో హెమిన్ అంటే ప్రివెంటెడ్. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం వల్ల, ఇంకా లేబర్ మార్కెట్ పూర్తిగా రికవర్ అవ్వకపోవడం వల్ల, రివైవల్ అంటే పూర్తిగా రికవర్ అవ్వడం అనమాట. రివైవ్ అంటే కమ్ బ్యాక్ టు లైఫ్. ఇంతకుముందు ఎలా ఉండేది అలా అవ్వకపోవడం. అలా అయిందా? అవ్వలేదు, ఇన్కంప్లీట్ అన్నారు. దీనివల్ల ఈ రెస్పాన్స్ ఎలా ఉంది? టెపిడ్గా ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ ఏ నౌకాస్ట్ ఆఫ్, ఇదొక ఇంట్రెస్టింగ్ వర్డ్, నౌకాస్ట్ అంట. జనరల్గా మనం ఫోర్కాస్ట్ అనే పదాన్ని వింటాం, కానీ ఇక్కడ నౌకాస్ట్ అనే పదాన్ని వాడారు. ఫోర్కాస్ట్ అంటే భవిష్యత్తులో ఏముందో చెప్పడం. నౌకాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రజెంట్ ఎలా ఉందో, ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ కరెంట్ సిచ్యువేషన్ ప్లస్ నియర్ ఫ్యూచర్. నియర్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఇమీడియట్ ఆర్ నియర్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో చెప్పడాన్ని ఏమంటాం? నౌకాస్టింగ్ అంటాం. ఇమీడియట్ ఆర్ నియర్ ఫ్యూచర్లో ఎలా ఉందో చెప్పడాన్ని నౌకాస్టింగ్ అని అంటాం. అదే ఫోర్కాస్ట్ అంటే కొంచెం దూరంగా ఉన్నదాన్ని ప్రిడిక్ట్ చేయడం. నౌకాస్టింగ్ అంటే ఇమీడియట్గా ఉన్నది ప్లస్ దగ్గరలో నియర్ ఫ్యూచర్లో ఉన్నది, ఇది నౌకాస్టింగ్ అనమాట. నౌకాస్ట్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ బై బ్యాంక్స్ మ్యాండరిన్స్. ఈ మ్యాండరిన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. మన మ్యాండరిన్ అంటే హై లెవెల్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్. ఏ హై గవర్నమెంట్ అఫీషియల్ ఈజ్ కాల్డ్ మ్యాండరిన్. మనకి చూడండి ఎక్కువగా నార్త్ బ్లాక్ మ్యాండరిన్స్, సౌత్ బ్లాక్ మ్యాండరిన్స్ అని చెప్పి రాస్తూ ఉంటారు. అంటే మన ఢిల్లీ సెక్రటేరియట్లో ఉన్న డిఫరెంట్ బ్లాక్స్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి చెప్పడానికి ఇలా వాడుతూ ఉంటారు. ఇది వరల్డ్ బ్యాంక్లో ఉన్న హై ర్యాంకింగ్ అఫీషియల్స్ వాళ్ళు ఇస్తున్న డేటా, హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ గురించి వాళ్ళు ఇస్తున్న డేటా, అంటే ఇన్ఫ్లేషన్ గురించి కావచ్చు, లేకపోతే హై ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా ఇచ్చేవి ప్రతి మంత్ వచ్చే డేటా పాయింట్స్ ఉంటాయి చూడండి. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇండియాస్ గ్రోత్ వాజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ ఏ రిలేటివ్ స్లోడౌన్ ఇన్ January to March 2022 కంపేర్డ్ టు ప్రీవియస్ క్వార్టర్స్. రష్యా యుక్రెయిన్ వార్ రావడానికి ముందు నుంచే పరిస్థితి అంత బాగాలేదని చెప్పి ఈ డేటా మనకు చెప్తోంది. ఇండియాస్ రికవరీ వేరీస్ వైడ్లీ అక్రాస్ సెక్టర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిమైన్స్ ట్రబుల్డ్ డ్యూ టు వీక్ డిమాండ్ అండ్ ఇంక్రీజింగ్ ఇన్పుట్ కాస్ట్. అన్ని సెక్టార్స్లోనూ పరిస్థితి బాగాలేదు. ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే చాలా ట్రబుల్డ్గా కనిపిస్తుంది. ఒకవైపు డిమాండ్ తక్కువ ఉంది, ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయి, మీకు ఇందాక చెప్పాను కమోడిటీ ప్రైస్లు పెరిగిపోయి, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. దిస్ ఈజ్ బోర్న్ అవుట్ బై ద లేటెస్ట్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ డేటా తీసుకుంటే ఇక్కడ చెప్తున్న పాయింట్కి ప్రూఫ్ కనిపిస్తుంది. బోర్న్ అవుట్ అనే పదం రాశారు చూసారా ఇక్కడ. బోర్న్ అవుట్ అంటే చూడండి, దీని మీనింగ్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. బోర్న్ అవుట్ అంటే టు గివ్ సపోర్ట్ టు అని అర్థం. అంటే ఇక్కడ కాస్ట్ పెరిగిపోతుంది, డిమాండ్ తక్కువ ఉంది అనే దానికి లేటెస్ట్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ డేటా మనకి సపోర్ట్ ఇస్తుంది. ఈ డేటా ఈజ్ సపోర్టింగ్ దట్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ రాస్తున్న స్టేట్మెంట్కి ఈ డేటా అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బేర్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి? టు గివ్ సపోర్ట్ టు గివ్ వ్యాలిడిటీ టు ఏ పర్టికులర్ స్టేట్మెంట్ అని మీనింగ్.
ద వరల్డ్ బ్యాంక్స్ ప్రోగ్నాస్టికేషన్ అంటే ప్రొజెక్షన్ అని అర్థం. ప్రోగ్నాస్టికేషన్ అంటే మళ్ళీ ప్రొజెక్షన్. ది వరల్డ్ బ్యాంక్స్ ప్రోగ్నాస్టికేషన్స్ ఆఫ్ అబౌట్ ఇండియాస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అంటే అవకాశాలు, గ్రోత్ ఎలా ఉండబోతుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ చేస్తున్న ప్రోగ్నాస్టికేషన్స్ సీమ్ మోర్ శాంగ్విన్ దాన్ సమ్ అదర్. శాంగ్విన్ అంటే ఆప్టిమిస్టిక్ అని, అంటే వేరే వాళ్ళు చెప్తున్న దాంతో పోలిస్తే వరల్డ్ బ్యాంక్ ఇంకొంచెం ఆప్టిమిస్టిక్గా కనిపిస్తుంది. అంటే ఇంకొంతమంది ఇంకా తక్కువ గ్రోత్ ఉంటుందని చెప్పారు, ఇక వరల్డ్ బ్యాంక్ది కొంచెమైనా బెటరు, కొంచెం ఆప్టిమిస్టిక్గా ఉంది, మిగిలిన వాళ్ళు ఇంకా తక్కువ ఉంటుందని చెప్పారు అని దీని అర్థం అనమాట. చూడండి ఏం రాశారు. ది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమంటుంది, ఇండియా జీడిపి 7.5% గ్రో అవుతుందని చెప్తుంది, ఇన్ఫ్లేషన్ 5.8% ఉంటుందని చెప్తుంది. ఆర్బీఐ వచ్చేసి 7.8% అని చెప్పింది ఇంతకుముందు, ఇప్పుడేమో 7.2% పెరుగుతుందని చెప్పింది. ఇన్ఫ్లేషన్ ఒకప్పుడు 4.5 అని చెప్పింది, ఇప్పుడేమో 5.7% ఉంటుందని చెప్తుంది. ఎకనామిక్స్ ఎక్స్పెక్ట్ ఇన్ఫ్లేషన్ టు ట్రెండ్ మచ్ హయ్యర్, 5.7 కాదు ఇంకా పెరిగిపోవచ్చు, 7% దాటిపోవచ్చు ఫస్ట్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఎకనామిస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ వెల్ ఓవర్ 6% ఓవర్ ది ఫుల్ ఇయర్, ఈ ఫుల్ ఇయర్లో కూడా మనకి 6% కూడా దాటిపోవచ్చు, చాలా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి ఎకనామిస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మానిటరీ అండ్ ఫిస్కల్ పాలసీ మ్యాండరిన్స్ అంటే ఎవరు, హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ని మ్యాండరిన్స్ అంటాం, ఇందాకే విన్నాం. దే నీడ్ టు అడ్రస్ ఇన్ఫ్లేషన్ వాళ్ళు అడ్రస్ చేయాలి మోర్ అగ్రెసివ్లీ, లెస్ట్ అంటే అదర్వైజ్, లెస్ట్ అంటే మీనింగ్ ఏంటి, అదర్వైజ్ ఇట్ డీరైల్స్ అంటే డీరైల్ అంటే అర్థం ఏంటి, పట్టాలు తప్పడం, దారి తప్పడం. రైలు చూడండి, రైలు పట్టాలు తప్పిందని డీరైల్ అంటారు. ఎకనామిక్ రికవర్ అవుతుంది అనుకోండి, ఎకానమీ సడన్గా పడిపోయింది అనుకోండి, డీరైల్ అయింది, దారి తప్పింది, పట్టాలు తప్పింది. ఇట్ డీరైల్స్ ద రికవరీ విచ్ ద బ్యాంక్ హ్యాస్ వాండ్ could renew pressure on improving bank and corporate balance sheets. ఎకనామిక్ రికవరీ అనేది దారి తప్పే అవకాశం ఉంది ఎప్పుడు మానిటరీ అండ్ ఫిస్కల్ పాలసీ అథారిటీస్ ఇన్ఫ్లేషన్ని అడ్రస్ చేయకపోతే. ఇన్ఫ్లేషన్ అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి, వడ్డీ రేట్లు పెంచాలి, మనీ సప్లై తగ్గించాలి. గవర్నమెంట్ ఏం చేయాలి, ట్యాక్సులు పెంచాలి, ప్రజల చేతిలో ఉన్న ఇన్కమ్ తక్కువ ఉండేలాగా చూడాలి. అలా చేస్తే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. అది అగ్రెసివ్గా దాన్ని కంట్రోల్ చేయకపోతే రికవరీ అనేది దెబ్బతింటుంది. దానివల్ల కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ అంటే అర్థం ఏంటి, ఒక బ్యాంక్ యొక్క ఆస్తులు అప్పుల యొక్క చట్టాన్ని మనం బ్యాలెన్స్ షీట్ అంటాం. ఒకవైపు ఎసెట్స్, ఇంకోవైపు లయబిలిటీస్. బ్యాంక్ కావచ్చు, ఏదైనా కంపెనీ కావచ్చు, ఒకవైపు ఎసెట్స్, ఇంకోవైపు లయబిలిటీస్, ఇలా మొత్తం వేసే చట్టాన్ని ఏమంటాం మనం, బ్యాలెన్స్ షీట్ అంటాం. బ్యాలెన్స్ షీట్ దెబ్బతినొచ్చు అని చెప్పి అంటున్నారు. అంటే ఆదాయం తగ్గిపోవచ్చు, అనుకున్నంత ఇన్కమ్ రాకపోవచ్చు అని అర్థం. మరి కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు దెబ్బతిన్నాయి అనుకోండి, అది ఆటోమేటిక్గా బ్యాంకుల మీద కూడా ఇంపాక్ట్ పడిపోతుంది. ఎందుకని, ఈ కార్పొరేట్ కంపెనీలు అప్పులు తీసుకుని సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఆ దెబ్బ బ్యాంకుల మీద పడిపోతుంది అనమాట. అర్థమైందా, దానిపైన పడుతుంది. దెర్ ఇస్ ఎ నీడ్ టు రీథింక్ గ్రోత్ ఇంజిన్స్ యాజ్ వెల్. The pursuit of free trade agreements indicates a fresh stance. There is a need to rethink growth engines as well. గ్రోత్ ఇంజిన్స్ గురించి కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించాలంటే ఏం చేస్తే గ్రోత్ వస్తుంది అనేవి గ్రోత్ ఇంజిన్స్ అనమాట. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ రీసెంట్గా గవర్నమెంట్ పర్సూ చేస్తుంది. అంటే వాటిని డిఫరెంట్ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి రీసెంట్గా ఒక వీడియో చేశానమ్మా, అది ఒకసారి చూసేయండి మీరు. ఆల్ అబౌట్ డిఫరెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని చెప్పి ఒకటి చేశాను. అంటే రెండు దేశాల మధ్యలో ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు జరిగేటప్పుడు ఎటువంటి బ్యారియర్స్ లేకుండా, అంటే ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీ ఎక్స్పోర్ట్ డ్యూటీలు లేకుండా తక్కువ సొంకంతో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వస్తువులు మరియు సేవలను ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని కల్పించడాన్ని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పండి. ఈ డిఫరెంట్ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇట్ ఇండికేట్స్ ఎ ఫ్రెష్ స్టాన్స్. ద షన్నింగ్ అంటే అవాయిడ్ చేయడం ఆఫ్ ఆర్సీఈపీని అవాయిడ్ చేసింది. ఆర్సీఈపీ ఫుల్ ఫామ్ ఏంటని మీరు కింద రాస్తారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్సీఈపీ? యూ విల్ మెన్షన్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్లో ఆర్సీఈపీ ఫుల్ ఫామ్ ఏంటని రాయండి. ద షన్నింగ్ ఆఫ్ ఆర్సీఈపీ నీడ్స్ ఎ రీవిజిట్. ఇట్ నీడ్స్ ఎ రీవిజిట్ యాజ్ అడ్వైజ్డ్ బై కీ ఎలై జపాన్. ఎలై అంటే ఎవరు? ఫ్రెండ్. ఎలై అంటే ఫ్రెండ్ లేదా స్నేహితులు. జపాన్ ఏం చెప్పింది మనకి, ఆర్సీఈపీని మీరు ఆర్సీఈపీలో జాయిన్ అవ్వడం చెప్పారు, ఒకసారి ఆలోచించండి మళ్ళీ అని చెప్పి జపాన్ చెప్తుంది. లెస్ట్ ఒకవేళ జాయిన్ అవ్వకపోతే రైవల్స్ అంటే ఎవరు? ఇండియాకి మరి పోటీదారులు. రైవల్స్ లైక్ వియత్నాం డెంట్ ఇండియాస్ ఫ్యూచర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ జాబ్ ఇంటెన్సివ్ సెక్టార్స్ సచ్ యాజ్
టెక్స్టైల్స్ ఇలాంటి విషయాల్లో మనకి దెబ్బ పడిపోవచ్చు, వియత్నాం లాంటి కంట్రీస్ మనకి దెబ్బ వేసేయచ్చు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ కథ ఏంటో చిన్న లైట్గా చెప్తాను చూడండి. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ABCDEF అనుకుందాం, GH అనేసుకోండి. ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. దాన్నే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ RCEP అని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరి నుంచి ఎవరికి ఏం ఎక్స్పోర్ట్ చేసుకున్నా ఇంపోర్ట్ చేసుకున్నా డ్యూటీస్ ఉండవు, ట్యాక్స్లు అనేవి లేకుండా, లేదా తక్కువ టారిఫ్లు, తక్కువ ట్యాక్స్లతో మనం ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చేసుకుందామని అనుకున్నారు. ఇప్పుడు ఈ గ్రూప్లో వియత్నాం ఉంది, ఇండియా గ్రూప్లో లేదు, బయట ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, లెట్సే ఇండియా ఈ కంట్రీకి ఏ అనే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి. ఎందుకు, జపాన్ అనుకోండి. పోనీ ఇండియా జపాన్కి టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంది అనుకోండి. వియత్నాం కూడా జపాన్కి టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంది అనుకోండి. వియత్నాంకి జపాన్కి ఆల్రెడీ దే ఆర్ మెంబర్స్ ఆఫ్ RCEP కాబట్టి టారిఫ్లు ఉండవు. సో ట్యాక్స్లు లేకుండా వియత్నాం ప్రొడక్ట్స్ జపాన్ వెళ్ళిపోతాయి. కానీ ఇండియాకి జపాన్కి వీఆర్ నాట్ మెంబర్స్ ఇన్ ద సేమ్ గ్రూప్. అప్పుడు ఏం చేయాలి, ఇండియా జపాన్తో ఎయిదర్ డైరెక్ట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలి, లేదంటే టారిఫ్లతో అంటే ఎక్స్ట్రా ట్యాక్స్తో పంపించాలి. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళే వస్తువు 100 రూపాయలు అనుకోండి, దాని మీద జపాన్ వాడేమో ఇంపోర్ట్ డ్యూరీ అని చెప్పి 30% వేసారు అనుకోండి, 130 అయిపోయింది. ఈ వస్తువు జపాన్లో 130 అయిపోయింది. సేమ్ వియత్నాం వాడు 110 రూపీస్ ప్రొడక్ట్ పంపించాడు అనుకోండి, దాని మీద ట్యాక్స్ లేదనుకోండి, వాడి ప్రొడక్ట్ 110కి వెళ్ళింది. వియత్నాంది జనరల్గా ఎక్కువ రేట్ ఉన్నప్పటికీ ఈ ట్యాక్స్ లేకపోవడం వల్ల తక్కువ రేట్లో జపాన్కి సేల్ అయిపోతుంది. మనదేమో తక్కువకి వెళ్ళినప్పటికీ ట్యాక్స్ ఉండడం వల్ల ఎక్కువ వెళ్ళింది. సో ఈ 110 130తో కంపేర్ చేస్తే ఇండియా ఓడిపోద్ది కదా. సో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి అని అర్థం అనమాట. అంటే ఆ విత్ ఇన్ గ్రూపింగ్ వాళ్ళు ఒకరికొకరికి ఎన్ని పంపించేసుకున్నా ట్యాక్స్లు ఉండవు, ఏమి ఉండవు. మనం గ్రూప్లో భాగం కాదు కాబట్టి, మీరు బయట ఉన్నారు కాబట్టి మీ ప్రొడక్ట్స్ మీద ఏమైనా ట్యాక్స్లు పడితే మీరు నష్టపోతారు. రేపొద్దున్న మీ బిజినెస్ అంతా ఈ వియత్నాం లాంటి కంట్రీస్ ఎస్పెషల్లీ టెక్స్టైల్లో డెంట్ అంటే దెబ్బతీయడం అనమాట, వాళ్ళు దెబ్బతీసే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ది ఫార్మ్ సెక్టర్, వ్యవసాయం, దట్ హ్యాస్ సో ఫార్ బీన్ రెసిలియంట్ అంటే దెబ్బ తిన్నా సరే లేవగలిగింది, పూర్తిగా మూల పడిపోలే, ఎన్ని దెబ్బలు తగినా లేవగలడాన్ని రెసిలియన్స్ అంటారు. త్రూ ద పాండమిక్స్ వర్స్ట్ ఫేజెస్ అండ్ కుడ్ నౌ గెయిన్ డ్యూ టు హై గ్లోబల్ ప్రైసెస్, గ్లోబల్ ఫుడ్ ప్రైసెస్ నీడ్స్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్ టు. ఫార్మ్ సెక్టార్ని కూడా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. ప్రస్తుతానికైతే పాండమిక్స్ వర్స్ట్ ఫేజ్లో కూడా అది బాగా పనిచేసింది. ఇప్పుడు గ్లోబల్ ఫుడ్ ప్రైసులు బాగా పెరిగాయి కాబట్టి ఇండియాకి బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అయితే దాన్ని కూడా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకని, వైల్ ద నార్మల్ మాన్సూన్ ఫోర్కాస్ట్ బోర్డ్స్ వెల్ ఫర్ ఖరీఫ్ క్రాప్స్ అండ్ హోప్ఫుల్లీ రూరల్ డిమాండ్. ప్రస్తుతానికి మనకి మాన్సూన్ అనేది నార్మల్గా ఉంటుందని చెప్పి ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. బోర్డ్ వెల్ అంటే ఇట్ ఇండికేట్స్ వెల్, ఒక మంచి సూచన అని అర్థం. దేనికి, ఫర్ ఖరీఫ్ క్రాప్. ఖరీఫ్ క్రాప్ అంటే అర్థం ఏంటి, సమ్మర్ అవ్వగానే మనకి వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వచ్చే ముందు వేసే పంటని ఖరీఫ్ అంటారు, వింటర్లో వేసేదాన్ని రబీ అంటారు. సో వర్షాలు బాగుంటాయి అంటే అర్థం ఏంటి, ఖరీఫ్ క్రాప్ బాగుంటుంది, పంట బాగా పండుతుంది. అలాగే సో జనాలకి ఎప్పుడైతే పంట బాగా పండుతుందో రైతుల చేతికి డబ్బులు వస్తాయి, వాళ్ళు వస్తువులు సేవలన్నీ కొంటారు, కాబట్టి డిమాండ్ బాగుండొచ్చు అనేది పాజిటివ్ సైన్ అయినప్పటికీ ద కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ రైజింగ్ షార్ప్లీ ఫర్ ఫార్మర్స్ టు. రైతులకి ఫెర్టిలైజర్స్ కాస్ట్ పెరిగిపోతుంది, చికెన్ ఫీడ్ కూడా కాస్ట్ పెరిగిపోతుంది, పౌల్ట్రీ ఫీడ్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో కొన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ అక్కడ కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇన్ఫ్లేషన్ని మనం అదుపు చేయకపోతే గ్రోత్ దెబ్బతింటుంది అని చెప్పి అంటున్నారు. నిన్నటి ఎడిటోరియల్లో కూడా మనం ఇన్ఫ్లేషన్ గురించే చూసాం. సో బ్యూటిఫుల్ ఎడిటోరియల్ అమ్మాయిది. సో మీకు ఫైనల్గా ఒక్క చిన్నది అనౌన్స్మెంట్, బ్యాంక్ ఆస్పిరెంట్స్ కానీ యూపీఎస్సీ సీసాట్ ఇలాంటి వాటికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ అనేది మీకు ఇబ్బందికరమైన సబ్జెక్ట్ అనిపిస్తే మాత్రం యూ కెన్ టేక్ దిస్ కోర్స్ ఎట్ జస్ట్ 2000 రూపీస్కి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్నీ కవర్ అయ్యేలాగా క్లాసెస్ మీకు చెప్పబడతాయి. ఆల్రెడీ చాలా వీడియోస్ యాప్లో ఉంటాయి, ప్లస్ డైలీ మీకు ఒక ½ an hour పాటు క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి లైవ్లో. సో దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వాల్యూ, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద కాంటాక్ట్ నెంబర్ యూ షుడ్ కాల్. సరేనమ్మా, టేక్ కేర్, బాయ్.